హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను రాజస్థాన్ స్వీట్ డిష్ గేవర్ చేయబోతానండి. ఫస్ట్ సారే నేను ట్రై చేస్తాను, చూద్దాం మరి ఎట్లా వస్తుందో. ముందుగా గేవర్ కోసానికి నెయ్యి అయితే తీసుకుంటాను. నెయ్యి నేను 5 స్పూన్లు తీసుకున్నా. ఈ నెయ్యి మనం పోసుకునేటప్పుడు కరిగించుకొని నెయ్యి పోసుకోవాలి. ఆ గడ్డగట్టిన నెయ్యి అయితే పోయొద్దు. ఇప్పుడు ఇట్లా ఒక ప్లేట్లో పోసుకున్న నెయ్యిలా బరుపేసి ఆ బరుపుతోని కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే ఆ నెయ్యి అనేది మొత్తము ఒక ఐసింగ్ షుగర్ లాగా అయిపోతుంది అన్నట్టు. నెయ్యిని బరుపుతోని కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో చేయి తింపాలండి. ఇట్లా కలుపుకున్న తర్వాత నెయ్యిలా నీళ్ళు అనేటివి జమ అవుతాయండి. మనం ఐస్తోని నెయ్యిని కలుపుకున్నాం కదా, అయితే నీళ్ళు అనేటివి జమ అవుతాయి. ఆ నీళ్ళను వడగట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని పోసుకున్న తర్వాత చూడండి నెయ్యి ఎట్లా అయింది కదా. ఇప్పుడు ఈ నెయ్యిని బాగా మంచిగా కలుపుకునేది ఉన్నది. అది ఒక వెన్నెలాగా తయారు కావాలన్నమాట. అంతా దాన్ని కలిపేది ఉన్నది. ఈ గేవర్ అయితే రాజస్థాన్ ఫేమస్ స్వీట్ డిష్ అన్నమాట. ఈ శ్రావణ మాసంలల్లా ఈ గేవర్ బాగా మంది చేస్తూ ఉంటారు. నేను వచ్చైతే ఫస్ట్ టైం చేస్తానండి. చూద్దాము అసలు ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే ఇది వెన్నెలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 1 కప్పు మైదా తీసుకున్నా. అయితే ఆ మైదా కొంచెం కొంచెంగానే వేసుకొని కలుపుకోవాలి. సగం కప్పు పాలు తీసుకున్నా. ఇక్కడ ఆ పాలు కొన్ని కొన్ని పోసుకుంటూనే కలుపుకోవాలి. మైదా కొంచెం, పాలు కొంచెం ఇట్లా పోసుకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలండి. పొట్టి 3 రోజుల తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిండండి. వైరల్ జ్వరం తగ్గిపోయింది. సర్ది జ్వరము దగ్గు ఉండే అన్నమాట, ఇంకా తగ్గిపోయింది. పొట్టి ఉంటేనైతే నా వెనక ముందే ఉంటాడండి. స్వీట్ అంటే బాగా ఇష్టం అతనికి. కలుపుడు గిట్లా చూపించేది ఉంటే మొత్తం వీడియో కలిపేదానికే వెళ్ళిపోతుందండి. ఇందులో చెప్పడానికి అసలు ఏమి ఉండదు. అంత టైం తలిగిందన్నమాట. ఈ గేవర్ది బ్యాటర్ కలుపుకునేటప్పుడు మాత్రము అన్నీ కూడా చల్లగానే ఉండాలి. పాలు కూడా చల్లటి తీసుకున్నా. నీళ్ళు కూడా చల్లటి నీళ్ళు తీసుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇందులో పోసేది ఉన్నదన్నమాట. బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత మనం దీన్ని జల్లించుకోవాలండి. ఇట్లా ఒక జాలిగంట తీసుకొని ఈ పిండిని అయితే వడగట్టుకోవాలండి. ఇంకా బ్యాటర్ అనేది లేదా ఒకటే విధంగా స్మూత్గా ఉంటుంది. ఏ చెత్త చెదారం లేకుండా క్లీన్గా అయిపోతుంది అన్నట్టు. పర్ఫెక్ట్గా స్మూత్ బ్యాటర్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి ఇంకా 2 కప్పుల నీళ్ళు అయితే ఇందులో పోసుకుంటాను. అయితే 1 కప్పు పిండికి 3 కప్పుల నీళ్ళు తలిగినాయి అన్నమాట. పిండి కలుపుకునేటప్పుడు 1 కప్పు నీళ్ళు పోసిన. మొత్తం పిండి కలుపుకున్న తర్వాత వడగట్టిన తర్వాత పిండిని ఇంకా 2 కప్పుల నీళ్ళు అయితే పోసుకున్నా. 1 కప్పు మైదాపిండి, సగం కప్పు పాలు, 3 కప్పుల నీళ్ళు. పాలు కూడా చల్లటి తీసుకోవాలి, నీళ్ళు కూడా చల్లటి తీసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు నేను ఇట్లనైతే ఐస్ ముక్కలు కూడా రెడీ చేసుకున్నా. ఇప్పుడు కలుపుకున్న ఆ బ్యాటర్ని అయితే ఇట్లా ఐస్ ముక్కల మీద పెట్టుకోవాలండి. ఏ మాత్రం కూడా పిండి ఉడుకు కావద్దు. గేవర్ చేసుకోవటానికి మనము పిండి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నామండి. అట్లనే ఇప్పుడు చక్కెర పాకం అయితే చేసుకుందామండి. ఏ కప్పుతోనైతే నేను పిండి తీసుకున్నానో అదే కప్పుతోని చక్కెర తీసుకుంటాను. ఇప్పుడు 1 కప్పు చక్కెర, 2 కప్పుల నీళ్ళు అయితే పోసుకొని ఇప్పుడు చక్కెర పాకం అయితే చేసుకుందాము. మనం గులాబ్ జామున్లకు ఎట్లయితే చేస్తామో అట్లా పాకం వస్తే చాలండి. తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక పక్కకు నేను బాస్మతి బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటాను. దాంతో మనము రబడి చేసుకుందాము. అట్లనే ఒక గంజుల నెయ్యి కూడా పోసుకొని
ఆ నెయ్యి కూడా పెట్టేసుకుంటానండి పొయ్యి మీద. పొయ్యి మీద పెట్టుకున్న నెయ్యి అయితే బాగా ఉడుకు కావాలండి, అందులో నుంచి పొగలు వెళ్ళాలి. అలాంటప్పుడు ఆ బ్యాటర్ను ఒక స్పూను, చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో పోసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగానే పోసుకోవాలి. ఒక్కసారి బాగా పోసినరో ఆ నూనె అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఏమైనా ప్రమాదం కూడా జరిగేది అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే కొంచెం కొంచెంగానే పోసుకోవాలండి. స్టార్టింగ్లో నేను 2 చేసిన, అయితే అవి తీయరాలేదండి, అందుకు కొంచెం అవి మధ్యలోకెళ్ళి ఇరిగిపోయింది, అందుకే ఇంకా అవి చూపెట్టలేదు. ఇది నేను వేసేది 3వది అన్నమాట. ఇది వేసినాక తీసుడు కూడా ఒక పెద్ద పనేనండి, అది తొందరగా వెళ్ళదన్నమాట. ఈ గేవర్ అనేది బాగా క్రిస్పీగా ఉంటుందండి, మనం ఇట్లా పడితేనే ఇరిగిపోతుంది, అందుకే బాగా హల్కగా పట్టబడుతుంది అన్నమాట దాన్ని. జాల్ అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ జాల్ని చూస్తా అంటే తేనె తుట్ట చూసినట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తానికైతే. ఇంకా కొంచెం అంతా దీన్ని లోపలికి జరుపుకునేది ఉంటే ఆ మీదికెళ్ళి కూడా మొత్తము ఎర్రగా కాలి వస్తుంది. ఇక అప్పుడు మనము దీన్ని తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి, నెమ్మదిగా తీయాలన్నమాట. ఇంకా ఫైనల్గానైతే గేవర్లు ఇట్లనే తయారు చేసిందండి. 4 అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బాగా మంచిగా వచ్చినాయండి, కాకపోతే కొంచెం సన్నగా అయింది. ఇంకా ఇట్లా అయితే రెడీ చేసుకొని ఇప్పుడు పక్కకైతే పెట్టేసుకుంటాను. ఇప్పుడు దానికి అట్లనే రబడీ అయితే చేసుకుందాం మనము. 2 కప్పుల పాలకు 1 కప్పు బాస్మతి రైస్ అయితే వేసుకున్నానండి. నేను అన్నం ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టేసుకున్నా. ఇంకా అన్నం అయితే వేసుకొని, ఇంకా అందులో నేను ఇప్పుడు కనీసము ఒక 2-3 స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇట్లా అన్నం వేసుకొని చేసుకుంటే రబడీ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి, బాగా టైం ఏం తలగది. అదే పాలతో చేసుకున్నాం అనుకోండి బాగా టైం తలుగుతుంది. ఒకవేళ రబడీ చేసుకోవాలనుకునేది ఉంటే 1 లీటర్ పాలతోని చేసుకోవచ్చండి. ఇంతే రబడీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మొత్తానికైతే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ బంద్ చేసుకున్నా, దింపుకొని అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆ రబడీలో చక్కెర పానకంలా ఇలాచీ పొడి అయితే వేసేసుకుంటాను. ఇంకా ఫైనల్గానైతే ఇప్పుడు మన గేవర్ను మనము డెకరేట్ అయితే చేసేసుకుందాము. ఒక ప్లేట్లోనే 4 గేవర్లు పెట్టిందండి, అందులోనే నేను ఇప్పుడు షుగర్ సిరప్ అయితే పోసేసుకుంటాను. మొత్తము తడిసేదాకా పోసుకోవాలి. ఆ తర్వాత అన్నంతో మనం రబడీ చేసినాం కదా, అది కూడా దీనిపై వేసేసుకుంటా. ఆ తర్వాత కాజు బాదాము కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినడమేనండి. రాజస్థానీ ఫేమస్ స్వీట్ గేవర్. రండి ఫ్రెండ్స్, తిని చెప్పారు గేవర్ స్వీట్ ఎట్లా అయిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మా పొట్టి వచ్చిండండి స్కూల్ నుంచి, ఇంకా పొట్టికి కూడా ఇచ్చేసిన తింటాండు. ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరదాకా బాయ్, టేక్ కేర్.